అని నేను అన్నంకాయ కర్రీ తయారు చేస్తున్నాను. అన్నంకాయ ముక్కలు, ఉల్లిగడ్డ, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఇట్లా మంచిగా కడిగి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో తగినంత నూనె వేసుకోవాలి. నేనైతే ఒక 2-3 చెంచాల నూనె అయితే వేస్తున్నాను. మీరు మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం నూనె అయితే వేడెక్కింది. వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర అయితే కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే కొంచెం వేడి చేయాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేడి చేయాలి. చూసారు కదా, రెడ్ కలర్ అయితే జీలకర్ర అయితే రెడ్ కలర్ అయితే అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డ అనేది సన్నగానే కట్ చేయాలండి. ఏ కూరల్లో అయినా ఉల్లిగడ్డ సన్నగా కట్ చేయడం వల్ల తొందరగా అయితే ఉడుకుతుంది. నేనైతే తగినంత చిన్నగానైతే కట్ చేశాను. ఉల్లిగడ్డ మంచిగా వేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇట్లా వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. రెండిటిని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డ అనేది రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. అన్నంకాయ కూరలో కల్యమాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కల్యమాకు కొన్నిట్లలో వేస్తే చాలా బాగుంటుంది కదా. కొన్ని వంటలలో కల్యమాకుతోటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మంచిగా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు 2 వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్స్ అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనకి ఎంత కారం కావాలో అన్ని మిర్చీలు తీసుకొని అందులోనే కొంచెం తగినంత ఉప్పు ఇట్లా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒకసారి చూడాలి కూరని. చూసారు కదా, కొంచెం అయితే ఉడికింది కదా, ఒకసారి అయితే కలుపుకుందాము. చూస్తున్నారు కదా, అన్నంకాయ కర్రీ అయితే కొంచెం అయితే ఉడికిన దాంట్లో మనమైతే ఇప్పుడు కారం అయితే వేసుకొని కలుపుకుందాం. కారం వేసిన క్లిప్ అయితే కట్ అయ్యిందండి. నేనైతే ఇందులో కారం వేసాను. మంచిగా ఇప్పుడు కలుపుకోవాలి. కారం మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టి చిన్నగా పెట్టి మాత్రమే ఉడికించాలి. ఎందుకంటే మనం అన్నంకాయ కూరలో వాటర్ పోయాం కదా, అందుకనేసి అయితే మూత పెట్టి వండుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నంకాయ కూడా రెడీ అయినట్టేనండి.